కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. மாரிமலை முழஞ்சில் மன்னிக்கிடந்துழங்கும் சீரிய சிங்கம் அறிவித்துத்தி விழித்து வேரிமயிர் பொங்க எப்பாடும் பேருந்தரி மூரி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருளி கொப்புடையா சீரிய సింహాసనத்திருந்துయాం వంద కార్యం ఆరాయందరులే లోరెంబావా. 23వ రోజు ఉదయం మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఎలా ఉన్నదంటే ఇక్కడిని చక్రవర్తిగా పోల్చారు కదా, సామంతులైనటువంటి రాజులందరూ ఓడి పాదాల దగ్గర ఉన్నట్టు అట్లా ఉన్నటువంటి ఈయన ఎలా రావాలో ఆ దర్పం చెప్తున్నారన్నమాట. ఎట్లాంటి పర్వత గుహలో వర్షాకాలంలో కదలక మెదలక పరుండు నిద్రిస్తున్న శౌర్యవంతమైనటువంటి సింహం ఒక్కసారి మేల్కొని తీక్ష్ణమైనటువంటి చూపులతో అటు ఇటు ఒక్కసారి చూసి శరీరం మీద ఉన్న వెంట్రుకలు నిగిడేట్లుగా చేసి అన్ని వైపులకు దొర్లి దులుపుకొని వెనక్కి ముందుకి శరీరాన్ని చాపి గర్జించి గుహలో నుండి వెలువడి బయటకు వచ్చేటట్లుగా నల్ల అవిసె పుష్పం లాంటి శరీర కాంతి కలిగినటువంటి ఓ కృష్ణ, నువ్వు నీ ప్రాసాదం నుండి వెలువడి బయటికి రా. ప్రాసాదం అంటే ఉండేటటువంటి భవనం, అంతఃపురం, లేక ఎవరెవరు తమకి సంబంధించినటువంటి ఇతరులెవరూ ప్రవేశించకుండా తాము తమ కుటుంబ సభ్యులు మాత్రమే ఉండేటటువంటి దాన్ని ప్రాసాదం అంటారు. అందులో నుంచి బయటికి రావయ్యా, వచ్చి రమణీయ సన్నివేశం కలిగిన లోకోత్తరమైన సింహాసనం అధిష్ఠించి మేము వచ్చిన పని తెలుసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈయన చక్రవర్తి అనుకున్నారు కదా, అందరూ పాదాల దగ్గర ఉంటారు, నువ్వేమో సింహాసనం మీద వచ్చి కూర్చో. నువ్వు సింహాసనం మీద వచ్చి కూర్చుంటే అప్పుడు మేము వచ్చిన పని ఏమిటో నీకు చెప్తాం. అంతేగాని పడుకునున్నప్పుడు మంచం దగ్గరికి వెళ్ళి మేము పని మీద వచ్చామని నిద్రపోతున్న మనిషిని చెప్తామా? చెప్పకూడదు. లేవాలి, తన కార్యక్రమాలు చూసుకోవాలి, నెమ్మదిగా రావాలి. తను అధికారికంగా ఉండేటటువంటి స్థానం ఏది ఉందో అక్కడికి వచ్చాక చెప్పాలి మన పని. దేనికదే, దేని తేడా దాందే, అంతే కదండి. బంధుత్వం బంధుత్వమే, ప్రేమ ప్రేమే, పని పని, దేనికది తేడా. నువ్వు ఇక్కడ సింహాసనం మీద వచ్చి కూర్చో, అప్పుడు చెప్తాం. ఇప్పటిదాకా లేవమన్నారే కానీ పర కోసం వచ్చామని చెప్పారా? మిగిలిన వాళ్ళకి చెప్పారు పర కోసం వచ్చామని, వీళ్ళకి చెప్పాలా, కృష్ణుడికి చెప్పాలా. ఎప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ సింహాసనం మీద కూర్చుంటే చెప్తాం. ఎట్లా రావాలి? గుహలోంచి సింహం వచ్చినట్టు రావాలి. ఒక్కసారి ఊహించుకోండి ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిడ వర్ణించిందో. మరి ఎప్పుడు చూసిందో గుహని సింహాన్ని. గుహలో వర్షాకాలంలో పడుకుంటుంది సింహం పగలల్లా, సాయంకాలం అయ్యేటప్పటికి లేస్తుంది. లేచి ఏం చేస్తుంది? సింహం లేవంగానే ముందుకు దూకదండి పెద్ద పుల్లాగా. ముందేం చేస్తుంది? అటు ఇటు చూస్తుంది, పరిస్థితులన్నీ పర్యవేక్షణ చేస్తుంది. అందుకే పూర్తిగా చూసేవాళ్ళని ఏమంటారని సింహావలోకనం చేయమంటారు. అంటే సింహం బాగా పరిశీలిస్తే కానీ ముందుకు అడుగు వేయదు. అందుకే అది రాజయింది జంతువుల్లోకి. అందుకని లేవంగానే ముందుకు దూకకుండా ఇటు అటు బాగా చూస్తుంది. చూసి ఒళ్ళు దులుపుకుంటుంది. కింద దొర్లి ఒళ్ళు దులుపుకునేటప్పటికి దాని ఒంటుకున్నటువంటి జూలు ఏదైతే ఉందో అది ఇలా నిక్కబొడుచుకుంటుంది. అమ్మా, అలా నిక్కబొడుచుకుందంటే అది అది కార్యానికి సిద్ధపడిపోయింది, పనిలో పడ్డానికి అని. అలా నిక్కబొడుచుకున్నాక ఒక్కసారి కాళ్ళని ముందుకి బాగా, వెనకాళ్ళని వెనక వైపుకి పెట్టి ఇట్లా ఇట్లా సాగుతుంది. ఊహించండి, మన ఇంట్లో కుక్క పిల్లలు కూడా చేస్తాయి ఆ పని. ఇలా మనకి తెలిసింది అంతవరకే. ఇలా ముందుకు సాగి ఇలా మళ్ళీ వెనక్కి సాగి, అంటే ఒళ్ళంతా సడలింపు చేసుకుని పడుకున్నప్పుడు బిగిసిపోయినటువంటి ఒంటిని చక్కగా సడలించుకుని, మనం ఈనాటి భాషలో చెప్పుకో వార్మింగ్ అప్ అంటాం. అలా చేసుకుని
గుహలోంచి బయటకు వస్తుంది. గుహలోంచి బయటికి రావడానికి ముందు ఇంత కార్యక్రమం చేస్తుంది. నువ్వు కూడా అట్లా రావయ్యా, నువ్వు సింహమే కదా. మొదటి పాసురంలో కూడా ఎలైచింగం అని చెప్తా, చిన్న సింహ పిల్ల అని. అట్లాంటి వాడు వచ్చి సింహాసనం మీద కూర్చునేటప్పుడు ఎట్లా రావాలి? సింహంలాగా రావాలి. సింహంలాగా రావాలంటే ఇప్పటిదాకాని పడక గది అనేటటువంటి గుహలో పడుకున్నావు. అక్కడి నుంచి లేచి వచ్చేటప్పుడు అలా జూలు విదిలించు, ఒళ్ళు సాచుకో, అన్ని వైపులకి పరికించు, చక్కగా గర్జించు, గర్జించి రావాల్సింది. మేము ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. వచ్చి నువ్వు సింహాసనం మీద కూర్చుంటే అప్పుడు మా విషయం చెప్తాం. ముందర చెప్పాం, ముందర మాకు కావాల్సింది నీ దర్శనం, అయిన తర్వాత చెప్తాం అని చెప్పి. అంటే ఎన్ని ఒక పాసురం చెప్పేటప్పుడు ఎన్ని అంశాలు ఉన్నాయండి ఇందులో. ఒక పద్ధతి ఉంది, ఒక మర్యాద ఉంది, ఎప్పుడేం మాట్లాడాలో చెప్పడం ఉంది, ఆ సింహాన్ని వర్షాకాలంలో చూడడం ఉంది. ఎన్నున్నాయి. ఇంత సమగ్రంగా ఉన్నప్పుడు రాసినటువంటి రాత మాత్రమే కలకాలం నిలిచి ఉంటుంది తప్ప ఎక్కడికక్కడ కాదు. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజిని గళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథన్త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.